శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, మకర రాశి వారి ఆర్థిక స్థితి మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి, మరి ఈ రాశి వారికి ధన లాభాధిపతులు ఏ విధంగా ధనాన్ని ఇస్తారు, వాళ్ళ యొక్క బడ్జెట్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది మొదలగు విషయాలు ఈ విధంలో ఆర్థిక సంబంధించిన విషయాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి శని ధనాధిపతి అవుతున్నాడు. అంటే జాతకుడు కేవలం సొంత సంపాదన మీదే ఆధారపడవలసి ఉంటుంది. మరి కుటుంబ స్థానాధిపతి కూడా శని అవ్వటం, ధనాధిపతి అవ్వటం వల్ల చాలా వరకు కొద్దిగా హంబుల్ బిగినింగ్ ఉంటుందన్నమాట. జాతకుడు పుట్టిన సమయంలో ఎంత పెద్ద కుటుంబంలో పుట్టినా దానికి తగిన ఇబ్బందులు ఏర్పడడం వల్ల జాతకుడి యొక్క ఎదుగుదలకి, ధన సంపాదనకి కుటుంబ సభ్యుల సహకారం పెద్దగా కనబడదు. జాతకుడు తన బాధ్యత వచ్చిన తర్వాత కూడా తొందరగానే కుటుంబ బాధ్యత మొయ్యవలసి ఉంటుంది. ఎక్కువ శాతం ఇది జరుగుతూ ఉంటుంది. దానివల్ల చాలా వరకు చదువు మధ్యలో ఆగి కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి ఏదో కొంత సంపాదించి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వేరే కారణాల వల్ల కూడా చదువు ఆగిపోయి ఇంకో విధంగా ధనం సంపాదించి ఏదో విధంగా కుటుంబాన్ని భారం వహిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. బట్ నెమ్మదిగా వాళ్ళ యొక్క ఫైనాన్స్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. శని ధనాధిపతి అవ్వటం వల్ల ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది, మకర రాశి వారికి ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల వాళ్ళ సంపాదన శని యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే లాభం అన్నది ఆకస్మికంగా ఉంటుంది. జీవనోపాధి కొరకు సంపాదించే దాని మీద ఉంటుంది. మరి పెద్దల ద్వారా వచ్చే ఆస్తి అవ్వచ్చు, డౌరీ రూపంలో అవ్వచ్చు, పిల్లల సంపాదన అనొచ్చు, అనేక సోర్స్ ద్వారా మీకు లాభస్థానం యాక్టివేట్ చేస్తుంటుంది. మరి లాభాధిపతి ఎవడయ్యాడు? కుజుడు అయ్యాడు. కుజుడు లాభాధిపతి అవ్వటం వల్ల ఏంటంటే మీకు అన్నదమ్ముల ద్వారా, వ్యవసాయం ద్వారా, భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా ఆదాయాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే మరి సాధారణంగా గోచారరీత్యా ఎవరికైనా ధన లాభాధిపతులు కలిసినప్పుడు వారికి ధనయోగాన్ని ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ధనాధిపతికి లాభాధిపతికి బద్ధ శత్రుత్వం ఏర్పడింది. ఒకడికొకడు మరి బాధక గ్రహాలు అవటం వల్ల మరి రెండు గ్రహాల కలయిక జాతకుడికి ధన నష్టాన్ని, సంపాదించిన ధనం పోగొట్టుకోవడాన్ని, ఉద్యోగం పోగొట్టుకోవడాన్ని కనబడుతుంటుంది. సో మరి ఈ విధంగా వాళ్ళు కలగకుండా ఉంటేనే మంచిది. అందువల్ల ఒకసారి ఏంటంటే ఈ మకర రాశి వారికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అంటే కొంతమంది ఆర్థిక ఇబ్బంది వచ్చినా దాన్ని ఫేస్ చేసుకుంటారు. కానీ వీళ్ళకి వచ్చిన ఆర్థిక ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా ఒక 10-12 సంవత్సరాల దాకా దాని నుంచి కోలుకోలేకపోతుంటారు అన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. అలాగే సంపాదన వచ్చినా కూడా అంత గొప్పగా రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడో కొన్న భూమి పెరగడం వల్ల ఇది పెద్దవారు ఆశ ద్వారా సడన్గా వారు కోటీశ్వర్లు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అది జరగవచ్చు, ఇది జరగవచ్చు. ఏదైనా వారి జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి మీద, జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే మకర రాశి వారికి జాతకుడు అంత తొందరగా అంత ధనవంతుడు అవుతాడు. ఒకటి ఇండస్ట్రీ ద్వారా లేదా భూముల ద్వారా. ఎందుకంటే శని కుజుడు రెండు కూడా వీటికి కారణం అవుతుంటాడు కాబట్టి ఆ విధమైనటువంటి గ్రోత్ కనబడుతుంటుంది. మరి ప్రస్తుతం శని రాశి వారికి ధనస్థానంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అయితే ఎంత కష్టపడి ధన సంపాదించిన ఎకానమీ శని ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం, కేవలం అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటి ప్రస్తుతం అనుభవాన్ని సంపాదిస్తూ ఉంటాడు జాతకుడు. డబ్బు ఎలా దాచుకోవాలి, ఎలా సంపాదించాలి, ఏ విధంగా దాన్ని ఉంటే డబ్బు మన దగ్గర ఉంటుంది, ఏ విధంగా వేస్ట్ చేయకూడదు, ఇటువంటి ధనం సంపాదించి కూడబెట్టుకోవడానికి తగిన మెలకువలు, అనుభవం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతలో కొంత బెటర్ ఏమవుద్దంటే ప్రస్తుతం శని భగవానుడు ఈ నవంబర్ 15 వరకు కూడా వక్రగమనంలో ఉండడం వలన
జాతకుడికి ఏంటంటే 1+1 ఆఫర్లా ఉంటుందన్నమాట. ఏదైనా కష్టం వస్తే 2 రకాలుగా ఉంటుంది. సో అది ఈ 1+1 ఆఫరు నవంబర్ 15 తర్వాత శని రుజుమార్గంలోకి రావడం వల్ల సాధారణంగా అక్కడి నుంచి కొంత స్టేబుల్ అవుతుంది అన్నమాట. అంటే ఇంచుమించుగా ఏదో ఒక అనవసర ఖర్చులు లాంటివి తగ్గి కుటుంబంలో కొందరికి ఆదాయం పెరగడం వల్ల, కుటుంబం నుంచి కొందరు వెళ్ళిపోవడం వల్ల, ఏదో కారణాల వల్ల విడిపోవడం వల్ల కొంత బడ్డీని తగ్గే అవకాశం ఉన్నది. సో ఇది పక్కన పెడితే ముఖ్యంగా కుజగ్రహం ప్రస్తుతం 6వ స్థానంలో అక్టోబర్ 20 వరకు కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఇది కొంతలో కొంత రుణ ప్రయత్నాలు ఫలించడానికి, కష్టపడి ధనం సంపాదించడానికి అనుకూలంగా ఉంది. అయితే అక్టోబర్ 20 నుంచి ఇంచుమించుగా మనం అనుకున్న డిసెంబర్ 31 దాకా కూడా కర్కాటక రాశి అందే సంచరిస్తూ ఉంటాడు. వీళ్ళకి 7వ స్థానం అయింది. మరి ఈ కారణం వల్ల ఏమవుద్దంటే ఈ సమయంలో పార్ట్నర్స్ మధ్య అయినా గొడవలు వచ్చి వ్యాపారం రద్దు చేసుకోవడం వల్ల ఆ విధంగా కొంత ఆదాయం రావచ్చు. లేదంటే ఏదో భార్యాభర్తలు ఏదో గొడవపడి వాళ్ళు ఏదో విడాకులు తీసుకోవడం వల్ల ఏదో భరణం రూపంలో కొంత రావచ్చు. ఇది స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. అంతే తప్ప మామూలుగా కష్టపడి అవకాశం లేదు. పైపెచ్చి ఏమైందంటే ఇక్కడ ధనాధిపతి శనికి, లాభాధిపతి కుజుడికి షష్టాష్టక స్థితి ఏర్పడడం జరిగింది. అంటే 6, 8 పొజిషన్ ఏర్పడడం వల్ల జాతకుడు కుటుంబ సంబంధించిన విషయాల్లో చికాకులు, ప్రాబ్లమ్స్, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిపరమైన తగాదాలు, ఆర్థికపరమైనటువంటి గొడవలు, చికాకులు రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ, ఏదన్నా భార్యాభర్తల్లో ఒకరికి దూరంగా ఉద్యోగం రావడం వల్ల కుటుంబానికి దూరంగా వెళ్ళటం, మొత్తం మీద స్ట్రగుల్ సమ్ పీరియడ్ అన్నది కొంతవరకు జాతకుడికి ఈ ధన లాభాధిపతుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అయితే అంటే కొంతలో కొంత నవంబర్ 6 నుంచి డిసెంబరు 2 మధ్యలో శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల, అలాగే అక్టోబర్ 29 నుంచి ఇంచుమించుగా జనవరి అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల కొంతలో కొంత ఆర్థికపరమైన సపోర్టు కుటుంబ సభ్యుల ద్వారా కానీ, మీ యొక్క అదృష్టం పూర్వపుణ్యం ద్వారా కానీ కొంతలో కొంత మీకు ఫైనాన్స్ సపోర్టు వస్తుంది. బట్ కానీ చాలా ఒత్తిడి ఎదుర్కొంటే ఏదో చివరి నిమిషంలో ఏదో ఆయింట్మెంట్లా కొంత ధనం వచ్చి దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ మకర రాశి వారు ఆర్థిక ప్లానింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తన స్థాయి మించి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాలింటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంటు పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుద్దంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం
మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, ఏలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట. పెట్టచ్చు. అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు విడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.